హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియోలో నేను వీళ్ళిద్దరికైతే చాలా రుణపడి ఉంటాను. ఏంటి ఎవరికి అనేసి మాత్రం వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే వాళ్ళ గురించి అయితే చెప్తాను, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ను చూస్తున్నట్లయినా వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా చిన్న ఫ్యామిలీతో వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ చేయండి. మా ఫ్యామిలీతో మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఓకేనా? ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను టాపిక్ మధ్యలో నేను ఎవరి గురించి అన్నాను మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మార్నింగ్ లేవగానే బయట అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు అయితే పెట్టి గిన్నెలు తోమేసుకొని బట్టలు అయితే నానబెట్టేసుకొని లోపలికి వచ్చాను. మార్నింగ్ టైంలో పిల్లల స్కూల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఎంత హడావిడి ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మీ హడావిడితో పాటు నా హడావిడి కూడా అనమాట. ఇక్కడైతే ఇక బీరకాయలు అయితే పక్కన పెట్టేసుకున్న, కట్ చేసుకొని ఒకటే కడాయిలో నేను వండుకోవాలనేసి ఫస్ట్ పల్లీలు అయితే వేంపుతున్నాను. ఎందుకంటే గిన్నెలు సేవ్ అవుతాయి కదా, కొన్ని తక్కువ పడతాయి అని నా చిన్న మెంటాలిటీ అనమాట. ఎన్ని ఉన్నా అన్నీ వాడేస్తాం కదా ఆడవాళ్ళం, కొంచెం కొంచెం నేను సేవ్ చేసుకుంటా తోమడానికి కోసం అనేసి. ఇక్కడైతే బీరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక సైడ్ అయితే ఛాయ్ అయితే వేడి చేసుకొని గ్లాసులో అయితే పోసుకున్నా. ఇక ఛాయ్ తాగుకుంటూ పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేస్తాను అన్నమాట. ఇది మార్నింగ్ టిఫిన్ కోసము. టిఫిన్ వచ్చేసి దోశలోకి అయితే పల్లీల చట్నీ. మ్యాక్సిమము ఎప్పటికీ కూడా దోశలో చట్నీ అయితే పల్లీల చట్నీనే చేస్తాను, వేరే అయితే ఏం చెయ్యను. నాకు ఏది కూడా రాదనమాట. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసి అలానే దాంట్లోకి పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే చించి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర అయితే వేసి ఫ్రై చేస్తానన్నమాట. నేను చెప్పాను కదా కర్రీ పల్లీలు ఒకటే దాంట్లో చేస్తే సేవ్ అయిపోతాయి అనేసి, అందుకోసమనే ఫస్ట్ బీరకాయలు కట్ చేసి పక్కన పెట్టేసి ఇక పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి తీసేసిన తర్వాత ఇక కర్రీ కోసము అదే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిరపకాయలు అయితే వేసి ఫ్రై చేశాను. అది మంచిగా ఫ్రై అయినాక ఉప్పు కారం వేసేసి పసుపు గిట్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి బీరకాయలు అయితే వేస్తున్నాను. ఇక అది ఫ్రై అయ్యే లోపు మా బావ అయితే ఇక్కడ మజ్జిగ చేసి పెట్టు అనేసి అన్నాడు. 40 రూపాయల పెరుగు మొత్తం ఒకటే మజ్జిగ పల్చగా చెయ్యు, ఎప్పుడైనా సరే మజ్జిగ పల్చగానే తాగాలంట, కొలెస్ట్రాల్ కొవ్వు పెరగకుండా ఉంటుంది అనేసి వాళ్ళ అభిప్రాయం. చెప్తున్నాడు ఇంకా నీళ్ళు పోయి అనేసి. ఇక వాళ్ళు చెప్పిందే వేదం కదా. నాకు అలా లొడం తాగడం అయితే అస్సలు నచ్చదు. ఇక వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇక అలా అయితే బావ చెప్పిండు అనేసి నేనైతే ఇంకా నీళ్లు పోసి ఇచ్చిన. అయినా కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా పోయి అనేసి అన్నాడు. ఇక పోస్తానులే తర్వాత అనేసి పైన మీగడైతే అది కొంచెం మీగడ లాంటిది వస్తుంది కదా, అదైతే తీసి పక్కనైతే పెట్టేశాను. ఆ లోపు కొంచెం బీరకాయలు అయితే ఫ్రై అయ్యాయి. ఎందుకో ఈ మధ్యలో అసలు బీరకాయలు అయితే అస్సలు ఫ్రై అవ్వట్లేదు. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, బీరకాయల్లో మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యలో ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందట బీరకాయ టమాటా కలిపి వండుకుంటే. అందుకోసమని మీలో ఎవరైనా సరే బీరకాయ టమాటా వండకండి. బీరకాయ పప్పు లేదా బీరకాయ ఎగ్గు, నార్మల్ బీరకాయ అయితే వండుకోండి, ఓకేనా? ఇలా అయితే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను చేస్తున్నాను. ఆ కిలో బీరకాయలు మాకు ఎటు సరిపోవు అనేసి నేను ఎర్రపప్పు బీరకాయ అయితే వేసిన. ఇక ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్న పిల్లలకు. నాకు ఇక్కడ ఏంటంటే మా అత్త మామ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ వంట చేసే టైంలో నా 3 పిల్లల స్నానాలు కూడా కంప్లీట్ అయ్యాయి. మధ్యలో వెళ్ళి నేను వాళ్ళకి డ్రెస్సులు వేస్తూ వస్తానన్నమాట. ఇక్కడైతే దోశలు వేసే టైంలో దోశలు వేసిస్తే మా మామయ్య తినిపించేస్తాడు. ఒక సైడ్ ఏమో అత్తమ్మ స్నానాలు చేపిస్తుంది, ఒక సైడ్ ఏమో మామయ్య తినిపించేస్తాడు. నాకు 100లో 50% అయితే వాళ్ళే హెల్ప్ ఉంటుంది అనమాట. నేను ఏ జన్మలో చేసుకున్న రుణమో నా పిల్లలు నేననమాట. అందుకోసమే నేనన్న వీళ్ళ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను అని.
ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఏదైనా సరే మన దగ్గర నుంచే మార్పు అనేది రావాలి అని నేను అనుకుంటాను. ఓకేనా. ఇక్కడైతే వాళ్ళు పిల్లల్ని అయితే చూసుకుంటున్నారనేసి నేనైతే ఇక బాక్సులు అయితే కట్టేశాను. ముగ్గురికి కూడా వాటర్ బాటిల్స్ కూడా నింపేస్తున్నాను. మార్నింగ్ టైంలో అయితే ముగ్గురు అత్తమ్మ మామయ్యది. బావ రాడనుకోకండి, ఆయన చెప్తే అసలు వీళ్ళు వినరు. వీళ్ళు ఎక్కువ అత్త మామయ్యకి అలవాటు అనమాట పిల్లలు. అందుకోసమని ఇక ఆయన దగ్గరికి అయితే రాడు. ఈ మధ్యలో కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ అయితే అది కొనియ్యడు, షాపులలో ఏం కొనియ్యడు అనేసి వాళ్ళ అభిప్రాయము. ఇక అలా అయితే బాక్సులు కట్టేసి పిల్లలకైతే తినిపించిండు మామయ్య. తినిపించగానే ఇక తీసుకొచ్చి అయితే జడలు అయితే కట్టేస్తున్నాను. రిబ్బన్స్ వాళ్ళ స్కూల్లో రిబ్బన్స్ కంపల్సరీ అనేసి అన్నారు. నేను ఈ మధ్యలోనే వేస్తున్నా, అంతకుముందు వేసేదాన్ని కాదు. ఇక ఇప్పుడిప్పుడే కొంచెము వేద్దామనేసి, ఎట్లాగైతే కటింగ్ అయితే చేపియం కదా అనేసి ఇక రిబ్బన్లు అయితే వేస్తున్నాను. ఇక ఇలా అయితే నిత్యప్రియని కూడా రెడీ చేసి వాళ్ళను కూడా వాళ్ళైతే ఎగురుతారనమాట. అస్సలు రమ్మంటే రారు, ఈమెనన్నా బెదిరిస్తూ వస్తుంది కానీ వాళ్ళు రారు. ఇక్కడైతే ఈమెకైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇక బాక్సులు చూస్తుంది, ముగ్గురు టిఫిన్ బాక్సులు చూసి అది కంపాక్స్ బాక్సులు చూస్తుంది అనమాట. ఇక్కడ తినిపించి రెడీ చేయడం అయిపోయాక ఇక మా మామయ్య అయితే పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాడు. ఇదే అండి నాకు సగానికి సగం హెల్ప్ చేసేది అయితే వీళ్ళే అనమాట. స్నానం చేపియడం కానీ, తినిపించడం కానీ, స్కూల్కి వదిలిపెట్టడం కానీ, తీసుకురావడం కానీ మొత్తం వీళ్ళదే అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మామయ్య అయితే తీసుకుపోతున్నారు. పిల్లలైతే ఇక బ్యాగులు అయితే మామయ్య బండి పైన అయితే సదురుతున్నాను. ఇక వాళ్ళు పోయిన తర్వాత మాకైతే చాలా అంటే చాలా రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే ఇక వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అలానే అరుస్తూ ఉంటారు. ఇక అలా అయితే నడిపోడు అలా కాదు, అస్సలు దగ్గరికి రాడు. ఇక అలా అయితే చూడండి, మా అత్తమ్మ అయితే వాళ్ళని అయితే ముద్దు పెట్టుకుంటుంది. అస్సలు వాడు కిస్ పెట్టరంటే అసలు పెట్టాడు. ఇలా అయితే వాళ్ళనైతే పిల్లల్ని పంపించేసిన తర్వాత అతి పెద్ద పని ఏంటంటే ఈ బట్టలు పిండడమే. ఇక ఈ బట్టలు పిండితే సగం పని పోతుంది. నేను బట్టలు పిండుతుంటే పాపం అత్తమ్మ కూడా జాడిచ్చేసి ఆరేస్తుంది. నేను టైంకి ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళిపోవాలనేసి చాలా ఇప్పుడు అంతకుముందు నేను అసలు అత్తమ్మను మామయ్యను చేపించేదాన్నే కాదు, కానీ ఇప్పుడు నేను టైంకి వెళ్ళిపోవాలి కాబట్టి అత్తమ్మ అయితే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. ఇక వాళ్ళు ఇంత ఉండాలి కదా, హెల్ప్ చేసే వాళ్ళైనా ఒక్కొక్కరు అసలు పిల్లల్ని పట్టుకోవడానికి కూడా లేకుండా ఉంటుంది సిచ్యువేషన్. నేనైతే చాలా అదృష్టం అనే అనుకుంటా. నా పిల్లలైనా నేనైనా పెద్ద దిక్కు ఇంట్లో ఉండడం అనేది అది చాలా అంటే చాలా అదృష్టం. అదైతే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఉండడము. ఇక మా చిన్న ఫ్యామిలీ అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇక మా అత్తమామ గురించి చెప్పాను కదా, ఇదనమాట. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు, మాకు తోడుగా ఉంటారు. ఏదైనా సరే మా దాకా రానియకుండా చూసుకుంటారు పెద్దవాళ్ళు. ఇక అలా అయితే మా లైఫ్ జర్నీ అయితే సాగుతూ ఉంటుంది రోజు. ఇలా అయితే వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ, నేను ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా కానీ ఇప్పటికి కూడా ఒక మాట అనకుండా నాకైతే సపోర్ట్గా నిలిచారు. నేను ఏ పని చేస్తా అన్నా కానీ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ కష్టానికి నా కష్టం కొంచెమైనా తోడవ్వాలి, ఈ వయసులో వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఏ పనైనా సరే నేను వెనక ముందు ఆలోచించకుండా చేస్తూనే ఉంటా. నేను చెయ్యను, నేను ఎందుకు చెయ్యాలి అనే మెంటాలిటీ అయితే నాకు ఉండదు. అలా అయితే వాళ్ళకు నేను సపోర్ట్ చేయాలి అని నాకు మనసుకు ఉంటుంది. వాళ్ళు కూడా నాకు నా పిల్లలకు చెయ్యాలని వాళ్ళ మనసులో ఉంటుంది అన్నమాట. అలా అయితే మేము ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా అయితే మా లైఫ్ అయితే సాగిపోతుంది. ఇక చెప్పాను కదా, ఇదే మా అత్తమామ రుణం అనేది నేను లైఫ్లో మరో జన్మ ఉన్నా కానీ నేను వాళ్ళని మర్చిపోను. వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. నా పిల్లలైనా నేనైనా చాలా అంటే చాలా అదృష్టవంతురాలని నేను ఈ విషయంలో. ఇక్కడైతే ఇక మంచిగా అత్తమ్మతోటి ముచ్చట పెట్టుకుంటూ గల్లీలో జరిగిన ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ నేను వచ్చేసరికి ఏం జరిగింది, ఎవరు వచ్చిళ్ళు, ఎవరు పోయిళ్ళు, ఎట్లా అనేసి ఇక అన్నీ ఒకరికొకరం షేర్ చేసుకుంటూ ఇక్కడ పని అయితే చేసుకుంటాం అనమాట. ఈ అత్తమ్మ టిఫిన్ చేసేసి వచ్చి బట్టలు అయితే నీళ్ళ నుంచి తీస్తుంది. ఇక నేనేమో
టైంకు పని కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక నేనైతే వెళ్ళిపోతాను అనమాట. ఇలా అయితే లైఫ్ జర్నీ నడుస్తుంది ఈ వ్లాగ్లో అయితే ఇది అనమాట. అంటే ప్రతిసారి నేను చేసినవే చూపించడం కాకుండా వాళ్ళు చేసినవి కూడా చూపిద్దామనేసి నేను అలా అయితే తీశాను. ఈ వీడియో ఇంతవరకే, నేనైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వ్లాగ్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా? ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.